చూస్తున్నాం బీఆర్ఎస్ అధినేతకు బిగ్ షాక్ తగిలింది. మరొకసారి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వబోతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తన విచారణ తేదీ మార్చాలంటూ కేసీఆర్ కోరారు. కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరించింది. ఎల్లుండి కేసీఆర్ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఫామ్ హౌస్లో కాకుండా నందినగర్ నివాసంలో విచారణ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, కేసీఆర్కు సిట్ గురువారం నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత ఆయనకు 65 ఏళ్ల పైబడ్డంతో పోలీస్ స్టేషన్కే రావాల్సిన అవసరం లేదని, నగర పరిధిలో ఎక్కడైనా వచ్చి విచారణ జరుపుతాము అంటూ కూడా కొంత మినహాయింపు ఇచ్చింది. అయితే ప్రస్తుతం నేను విచారణకి రాలేను అంటూ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల హడావుడి నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరవ్వాల్సి ఉంది. అయితే ఇవాల్టి విచారణకు నేను రాలేను అంటూ కొంత సమయం కావాలి అంటూ కేసీఆర్ ఒక లేఖ ద్వారా సిట్ ఇచ్చినటువంటి నోటీసులకు బదులిచ్చారు. అయితే విచారణకు మాత్రం తాను సహకరిస్తానంటూ చెప్పారు. తన ఫామ్ హౌస్లోనే తనను విచారించాలంటూ కూడా సిట్ను ఆయన కోరారు. కానీ సిట్ అంత సమయం ఇవ్వడానికి కానీ ఫామ్ హౌస్లో విచారించడానికి కానీ కుదరదన్నట్లుగా చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మరొకసారి కేసీఆర్కు విచారణకు రావాల్సిందే, ఎల్లుండి విచారిస్తామంటూ సిట్ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎక్కడ విచారించబోతున్నారు? ఫామ్ హౌస్లో విచారించే అవకాశాలు అయితే లేవు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారించే అవకాశాలు కనిపించడం లేదు. అయితే నందినగర్లో ఆయనకు ఒక నివాసం ఉంది, అక్కడ విచారించే అవకాశం ఉందా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతోంది. ఈ అంశానికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. సిట్ ఇచ్చినటువంటి నోటీసులు, మనం కేసీఆర్ రాసినటువంటి లేఖను కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు మనతో జాయిన్ అవుతున్నారు. మధు, కేసీఆర్ ఇక విచారణకు హాజరవ్వక తప్పదా? అయితే ఎక్కడ విచారిస్తారు? ఇప్పుడు సిట్ మరొకసారి నోటీసులు ఇస్తే కేసీఆర్ తప్పనిసరిగా ఎల్లుండి విచారణకు రావాలని కోరబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇప్పుడు కేసీఆర్కి ఇక తప్పదా? మళ్ళీ డిలే చేయడానికి అవకాశం ఏమైనా ఉందా? అట్ ది సేమ్ టైం ఎక్కడ విచారిస్తారు? ఫామ్ హౌస్లో విచారించడానికి కుదరదని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. నందినగర్లో విచారించే అవకాశం ఉందా ఆయన నివాసంలో? డీటెయిల్స్ ఏంటి? మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు నామినేషన్ల చివరి తేదీ కావడంతో ముందే ఫిక్స్ అయినటువంటి షెడ్యూల్ ప్రకారం పార్టీ ప్రెసిడెంట్ గా బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి కారణంగా మరొక డేట్ తదుపరి చేంజ్ చేయాలనేటువంటిది కోరడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి సిట్ పరిశీలనలో తీసుకుంది. ఈ రేపు లేదంట ఎల్లుండికి సంబంధించినటువంటి దానిపైన ఎప్పుడు విచారించాలి అనేటువంటిది కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. డేట్ మార్చమని చెప్పారు కేసీఆర్, కాబట్టి ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్ లో హాజరు కావాల్సిందిగా చెప్పేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ కూడా ఆయన రాసినటువంటి లేఖలో, సిట్కి పోలీస్ అధికారులకు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆయన నేను నిజంగానే 65 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ విషయంలో పోలీస్ స్టేషన్ కు రావడానికి దాంట్లో వెసులుబాటు ఉంది కాబట్టి, రాకుండా ఉండడానికి వెసులుబాటు ఉంది కాబట్టి వేరే దగ్గర విచారించేటువంటి అవకాశం ఉండొచ్చు. కాకపోతే ఆయన ఇక్కడ నుంచి నోటీసులు డైరెక్ట్ గా నందినగర్ నివాసంలో ఉన్నటువంటి ఆ ఇంటికి కాకుండా నేను ఉంటున్నటువంటి నివాసం అయినటువంటి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అక్కడికే నోటీస్ సర్వ్ చేయాల్సిందిగా పేర్కొన్నారు. తర్వాత అక్కడే విచారించమనేటువంటిది ఆయన సజెస్ట్ చేస్తా ఉన్నారు. దీన్ని సిట్ అధికారులు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మొన్న ఇచ్చినటువంటి నోటీసుల్లో కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రాకపోయినా పర్వాలేదు మిగతా ప్లేస్ లో, కాకపోతే హైదరాబాద్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో అనేటువంటిది సిట్ అధికారులు దాంట్లో మెన్షన్ చేశారు. మరి ఇప్పుడు కేసీఆర్ చెప్తా ఉన్నట్టుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించేటువంటి అవకాశం ఉంటుందా లేదా అంటే ఇక్కడ ఇంకా ఇలా అనేటువంటిది చూడాలి. ఎందుకంటే నందినగర్ నివాసంలో ఒకవేళ విచారిస్తే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది, ట్రాఫిక్ కానీ పోలీసు భద్రత కానీ వచ్చేటువంటి వారిని కంట్రోల్ చేయడంలో కానీ ఎట్లాంటి అనేటువంటి పోలీసులు ఇప్పటికే చూశారు. దానికి సంబంధించి అన్ని భద్రతా ఏర్పాట్లు చూసుకున్నారు. ఇవి నందినగర్ నివాసంలో విచారించే అవకాశం ఉండే చర్చ జరుగుతూ ఉంది. లేదు అంటే డైరెక్ట్ గా జూబ్లీస్ పోలీస్ స్టేషన్ కి ఆయన వెళ్ళేటువంటి ఏసీపీ కార్యాలయానికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఒకవేళ అభ్యంతరం లేకపోతే అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది దానికి సంబంధించి. సో సిట్ కొద్దిసేపట్లో క్లారిటీ ఇవ్వనుంది. మరి కేసీఆర్ చేసినటువంటి రిక్వెస్ట్ లో మరి ఎలక్షన్లు అయిపోయినంత వరకు కాస్త డిలే ఏమైనా చేస్తారా లేదంటే ఖచ్చితంగా రావాల్సిందే అనేటువంటిది నోటీస్ జారీ చేసేటువంటి సిచ్యువేషన్ ఉందా? ఈ మున్సిపల్ ఎన్నికల హడావుడి నేపథ్యంలో కేసీఆర్ టైం అడిగారు కదా, ఇప్పుడు సిట్ మరి ఎల్లుండి విచారణకు రావాలని అడగబోతున్నట్లుగా తెలుస్తోంది. సో మరొకసారి కేసీఆర్ టైం అడిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎల్లుండి తప్పనిసరి పరిస్థితుల్లో విచారణకు అందుబాటులో ఉండాల్సిన అవసరమా? ఒకవేళ సిట్ కంపల్సరీ హాజరు కావాల్సిందే అంటే ఖచ్చితంగా
దానికి సంబంధించిన విషయం పైన మళ్ళీ కేసీఆర్ వాళ్ళ లీగల్ టీంతో రిప్లై ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే హాజరవుతారా, ఇంకా కొంత సమయం కావాలా, ఒకవేళ హాజరైతే ఎక్కడ హాజరవుతారా అనేటువంటిది వివరణ తెలిపేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే నిన్న ఇచ్చినటువంటి సిట్ నోటీసులకు కొద్దిసేపు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత లీగల్ గా సంబంధించినటువంటి వారితో అభిప్రాయం తీసుకున్న తర్వాత ఇమీడియట్లీ షెడ్యూల్ ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ ప్రెసిడెంట్ గా, మాజీ ముఖ్యమంత్రిగా, మున్సిపల్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ నామినేషన్లకు చివరి తేదీ అయినటువంటి నేపథ్యంలో కాస్త డిలే కావాల్సిందిగా, అంత టైం ఎక్స్టెన్షన్ టైం కోరారు, మరొక డేట్ ఇవ్వాల్సిందిగా చెప్పినటువంటి పరిస్థితి. సో సిట్ కనుక రేపు ఎల్లుండి మరి ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అనేటువంటిది మరొక నోటీస్ కనుక సర్వ్ చేస్తే దాంట్లో ఈసారి మెన్షన్ చేస్తారు, ఖచ్చితంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లే సిట్ నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది, దాంట్లో ఎప్పుడు హాజరు కావాల్సి ఉంటుంది, ఎక్కడ హాజరు కావాల్సి ఉంటుంది అనేటువంటిది ఇవన్నీ డీటెయిల్స్ సిట్ దాంట్లో మెన్షన్ చేస్తుంది. కాబట్టి దాని తర్వాత కేసీఆర్ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంటుంది. వాళ్ళు సిట్ కోరినట్టుగా హైదరాబాద్ లోనే కావాలంటే దానికి సంబంధించి మరి కేసీఆర్ నుంచి కూడా అక్కడ నుంచి ఒక రిప్లై వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ టైం డిలేకి మనం ఎలా అర్థం చేసుకోవాలి మధు? ఈ మున్సిపల్ ఎన్నికల తంతు కారణంగా చూడాలా, అంటే ఇదే నిజమైన కారణంగా చూడాలా? ఇస్ దేర్ ఎనీ అదర్ రీజన్? అంటే న్యాయపరంగా ఇంకొంచెం ఏదైనా పాసిబిలిటీస్ కోసం వెతుక్కునే క్రమంలో భాగంగా టైం అడుగుతున్నారని చూడాలా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ? ఎగ్జాక్ట్లీ, దాంట్లో నిజంగా కేసీఆర్ ఇచ్చినటువంటి రిప్లై లెటర్లో మొత్తం మెన్షన్ చేసిన తర్వాత ఆయనకున్న హక్కుల గురించి చెప్తున్నటువంటి సందర్భంలోనే చివరి పారాలో ఒక క్లారిటీ ఇచ్చారు కేసీఆర్. సిట్ నోటీసులకు రెస్పెక్ట్ చేస్తా ఉన్నాను, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, పార్టీ ప్రెసిడెంట్ గా, ఒక ఇండియన్ సిటిజన్ గా ఖచ్చితంగా నేను సిట్ విచారణకు హాజరవుతాను, సహకరిస్తాను, వాళ్ళు అడిగినటువంటి అన్నిటికీ నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను అనేటువంటిది చెప్పారంటే సిట్కు హాజరు కావడానికి కేసీఆర్ సుముఖంగానే ఉన్నట్టుగా నిన్న రాసినటువంటి లేఖ ద్వారా క్లారిటీ ఉంది. జస్ట్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో పార్టీ మొత్తం బిజీ షెడ్యూల్లో ఉండడం, అన్ని జిల్లాల్లో నాయకత్వం అంతా అక్కడే కేంద్రీకృతమై ఉండడం, ప్రస్తుతం ఇమ్మీడియట్ గా ఇదంతా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి టైం చేంజ్ మాత్రమే కోరారు కేసీఆర్ అనేటువంటిది పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఖచ్చితంగా హాజరవుతారు కేసీఆర్ అనేటువంటి దాంట్లో లేఖలో నిన్న మెన్షన్ చేశారు. కాబట్టి సిటీ ఈసారి తదుపరి నోటీసులకు ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం ఉంది. సో ఇస్ దర్ ఎనీ ఎక్సర్సైజ్ గోయింగ్ ఆన్ బిహైండ్ దిస్? అంటే ఇప్పుడు కేటీఆర్ విచారణ సందర్భంగా, విచారణకు ముందు, విచారణ తర్వాత కేసీఆర్తో భేటీ అయ్యారు. హరీష్ రావు విచారణ తర్వాత కేసీఆర్తో భేటీ అయ్యారు, కేటీఆర్ హరీష్ వెళ్ళి. అలాగే సంతోష్ విషయంలోనూ మనం చూసాం. సో ఖచ్చితంగా ఎవరి విచారణ జరిగినా, ఎవరికి నోటీసులు వచ్చినా కేసీఆర్తో మాట్లాడుతున్నారు. ఆయన డైరెక్షన్లో చాలా జాగ్రత్తగా డీల్ చేస్తుంది బీఆర్ఎస్. ఇప్పుడు డైరెక్ట్గా కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి వస్తుంది. కాబట్టి ఎలాంటి ఎక్సర్సైజ్ జరుగుతోంది బీఆర్ఎస్లో అసలు? ఎగ్జాక్ట్లీ, ఇప్పటికే లీగల్ గా కాస్త సమాచారం తీసుకున్నారు ఇమీడియట్లీగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు బాహాటంగా కొన్ని స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. జనరల్ గా సిట్ విచారణ సందర్భంగా ఎట్లాంటి క్వశ్చన్ చేస్తుంది, ఏమేమి అడుగుతా ఉంది అనేటువంటిది బయటికి చెప్పరు. సాధారణంగా నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తారు సిట్. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని స్టేట్మెంట్స్ చేస్తా ఉండడం, కేసీఆర్ పేరు చెప్పారు గతంలో అధికారులు విచారణలో సందర్భంగా అని, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు పెద్ద ఆయన అని చెప్పారు అనేటువంటి ఇట్లాంటి మాటలను కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని రాజకీయ కక్షగా బీఆర్ఎస్ చెప్తా ఉంది ఒకవైపు అట్లాంటి స్టేట్మెంట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు. సో ఈరోజు డైరెక్ట్ గా అసలు కేసీఆర్ సిట్ కు విచారణకు హాజరు కానున్నటువంటి నేపథ్యంలో ఏం క్వశ్చన్ చేయనుంది సిట్ కేసీఆర్ ని? ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఏం ఫోకస్ చేయనుంది అనేటువంటిది కాస్త చర్చ అయితే కొనసాగుతుంది. కేసీఆర్ వచ్చిన రోజు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా వస్తాయి. సో అట్లాంటి భద్రత విషయంలో కానీ ఇట్లాంటి విషయంలో ప్లేస్ డిసైడ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. సో తదుపరి సిట్ విషయంలో సిట్ ఇచ్చేటువంటి ఇప్పుడు రెండోసారి నోటీసులు జారీ చేయడంలో ఒక క్లారిటీ రానుంది. ఎక్కడ ఎప్పుడు కేసీఆర్ ని విచారించడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు దాంట్లో మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఏం జరగబోతుంది, కేసు ఫలితం ఏ విధంగా ఉంటుంది, విచారణ ఫలితం అనేది మనం ప్రిడిక్ట్ చేయడం కరెక్ట్ కాదేమో. కానీ కోర్టు ఇచ్చినటువంటి టైంలోగా విచారణ అయితే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం ఇది కేవలం కొద్ది గొప్ప వచ్చినటువంటి రాజకీయ ఆరోపణలు మాత్రమే కాదు, కుటుంబ సభ్యులు అంటే కవిత దగ్గర నుంచి మొదలు పెడితే చాలా పెద్ద పెద్ద వాళ్ళు మా ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పి మాట్లాడడం, అతి పెద్ద కేసుగా దీన్ని పరిగణలోకి తీసుకోవడం, అంటే రాజకీయాల మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించినటువంటి కేసుగా ఇది ఉంది కదా. సో ఏదో జరగబోతోంది, అతి త్వరలో పెద్ద విషయం ఏదో జరగబోతుంది, ఒక పెద్ద బ్రేక్ త్రూ ఏదో ఉండబోతోంది మొత్తానికి ఈ విషయంలో అనే ఒక అంచనా ఏదైనా ఉందా?
అంటే రాజకీయాల్లో కాంగ్రెస్ నాయకులు ఏమైనా చెప్తున్నారా, దీనికి సంబంధించి ఏమైనా కామెంట్స్ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ పిసిసి చీఫ్ కానీ మంత్రులు కానీ కొంతమంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. సిట్ విచారణలో కేసీఆర్ ను విచారిస్తేనే దీంట్లో ఒక క్లారిటీ రానుంది ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి, అందులో భాగంగానే కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇస్తుంది, విచారించడానికి సిద్ధమవుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇక ఇది రాజకీయ కక్ష సాధింపు కాదు, గతంలో అక్కడి నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే వీళ్ళు పాటించారు అధికారులు. మొన్న కూడా విచారణలో సిట్ అధికారులు క్వశ్చన్స్ కి గతంలో పనిచేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో సహకరించిన అధికారులు పేర్లు చెప్పారు అనేటువంటిది చెప్తా ఉన్నారు. మరి చూడాలి, ఒకవేళ సాధారణంగా పరిపాలనలో భాగంగా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు, గతంలో కూడా ముఖ్యమంత్రి ఉన్నారు, వీళ్ళు స్టేట్మెంట్ ఎట్లా ఉందంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుండొచ్చు కానీ మాకు సంబంధం ఉండదు కదా, వాళ్ళ సమాచారం సేకరించి మాకు ఇస్తారు అనేటువంటి స్టేట్మెంట్ కేసీఆర్ చేశారు. రీసెంట్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేశారు. చూడాలి ఇక్కడ వరకు వెళ్తుందో. జనరల్ గా అయితే ఇదంతా కూడా ప్రతిపక్షాల నుంచి మరొక విమర్శ ఉంది బీజేపీ నుంచి, ఇదంతా టైం పాస్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. నిజంగా ప్రభుత్వం సీరియస్ ఉంటే అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ దీని మీద ఇప్పటికే రిప్లై అవుతుంది, లీగల్ గా కూడా అలా సమాలోచనలు చేస్తా ఉన్నారు. ఇస్ దేర్ ఎనీ డిఫెన్స్ మెకానిజం? అంటే బీఆర్ఎస్ నుంచి కేవలం మేము సహకరిస్తాము అని చెప్పడం, లేదంటేనేమో మా మీద రాజకీయంగా కక్ష తీర్చుకుంటున్నారని చెప్పడం మాత్రమే కాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి విచారణ నేపథ్యంలో ఏదైనా డిఫెన్స్ మెకానిజం ఉందా బీఆర్ఎస్ తరపు నుంచి? ఏదైనా అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారా? ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ ఇలాంటి విషయాల్లో? మొదటి నుంచి ఒక స్టేట్మెంట్ చేస్తా ఉంది, సందర్భంగా ముఖ్యమంత్రికి మంత్రులకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధం ఉండదు. వాళ్ళు చెప్తా ఉన్నట్టుగా మేము ఫోన్ ట్యాప్ చేయమంటే చేసేది ఉండదు. జనరల్ గా అధికారులు సమాజంలో ఏం జరుగుతుందో అది రిపోర్ట్ రూపంలో ప్రభుత్వానికి అందజేస్తారు, అంతవరకు ఇది రాజకీయ కక్ష సాధింపు అనేటువంటిది. ఇప్పుడు గతంలో కూడా సేమ్ ఇట్లాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ ఫోన్లో మనను ట్యాప్ చేశారు, విన్నారు అనేటువంటి ప్రచారం చేశారు. దాన్ని సిట్ అధికారులు ఖండించారు, అట్లాంటిది ఎప్పుడు జరగలేదు అనేటువంటిది. సో ఇప్పుడు కూడా మొన్న కేటీఆర్ విచారణ సందర్భంగా కేటీఆర్ ముందు కొన్ని నెంబర్స్ ఉంచడము, ఈ వీళ్ళు పలానా వాళ్ళు మీకు తెలుసా, ఈ పేరు కలిగిన వ్యక్తి మీకు తెలుసా, ఈ నెంబర్ మీకు తెలుసా, ఎప్పుడైనా మాట్లాడారా వీళ్ళతో, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగారు అనేటువంటిది కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత చెప్పారు. వాళ్ళు ఎవరో నాకు తెలీదు అనేటువంటిది కేటీఆర్ సమాధానం చెప్పారు అనేటువంటిది. హరీష్ రావు కూడా ఇట్లాగే సేమ్ ఇట్లాంటి కొన్ని లిస్టు ముందు పెట్టడం, వీళ్ళు మీకు తెలుసా, తెలిసిన తర్వాత ఎప్పుడు మాట్లాడారు, తర్వాత మీ పార్టీకి ఎందుకు ఫండ్స్ వచ్చాయి, ఇట్లాంటి క్వశ్చన్స్ వేశారు అనే స్టేట్మెంట్ చేశారు. మేము మధు మనకి ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం, కేసీఆర్ ఎల్లుండి ఖచ్చితంగా విచారణకు సహకరించాల్సిందే అని సిట్ అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. అండ్ ఆయన నందినగర్ హౌస్లోనే విచారణ జరగబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది, సిట్ అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయబోతుంది అనేది అతిపెద్ద ప్రశ్న అవుతుంది. సో ఇది ఒక తప్పనిసరి పరిస్థితి కదా. ఇప్పుడు కేసీఆర్ సహకరిస్తారా, లేకపోతే సమయం అడిగే అవకాశం ఉందా? అండ్ టైం కూడా 3 o'clock అన్నట్లుగా చెప్తున్నారు, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఎల్లుండి. ఎగ్జాక్ట్, అంటే ఫిబ్రవరి 1వ తారీఖు రోజున హాజరయ్యేటువంటి అవకాశం ఉంది ఈ నందినగర్ నివాసంలో. గతంలోనే మన పోలీస్ అధికారులు భారీ ఎత్తున నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు, నెక్స్ట్ ఒకవేళ భద్రత కల్పించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటే ఎట్లాంటి భద్రత కల్పించాలి, ఎంత మేర ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని షాప్స్ ఉన్నాయి ఆ చుట్టుపక్కల, ఎలాంటి పరిస్థితి ఉందనేటువంటిది చూసి వెళ్లారు. అంటే షాప్స్ క్లోజ్ చేయడం కానీ, నివాస యోగ్యం ఉన్నటువంటి వారికి ఏమో సపరేట్ గా ఆల్టర్నేట్ గా దారి క్రియేట్ చేయడం కానీ, ఇట్లాంటి వాటిపైన దృష్టి పెట్టారు. మేబీ నందినగర్ నివాసంలో ఉండే అవకాశం ఉండొచ్చు. కాకపోతే కేసీఆర్ కూడా ఆయన తరఫు నుంచి యాక్సెప్టెన్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేసీఆర్ నుంచి కూడా రిప్లై వస్తుంది ఖచ్చితంగా, నందినగర్ నివాసంలోనా మరొక చోటన అనేటువంటిది. ప్రస్తుతం అయితే పోలీసులు ఇప్పటికే నందినగర్ నివాసం గతంలో చెక్ చేశారు, మొత్తం ఆ ఏరియానంతా కూడా ఎన్ని దారులు ఉన్నాయి, ఎక్కడి నుంచి పోవాలి, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఎట్లా ఉంటాయి. కేసీఆర్ అక్కడ విచారిస్తే సాధారణంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, నివాస యోగ్యం ఉన్నటువంటి కాలనీలకు దారులకు ఇబ్బంది కలగకుండా భారీగా బీఆర్ఎస్ శ్రేణులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తా ఉన్నారు. దాని తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ దీనికి సంబంధించి రెస్పాండ్ అయితే మాకు అప్డేట్స్ ఇస్తూ ఉండండి మధు. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణకు హాజరవ్వాలి. కానీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీసులు టైమింగ్ విషయంలో ఒక చిన్న డిఫరెన్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం,
ముందుగా కేసీఆర్ ఈరోజు విచారణకు హాజరవ్వాల్సి ఉంది. అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన తంతు జరుగుతున్న నేపథ్యంలో, ఈ నామినేషన్స్ ప్రక్రియ ఇవంతా జరుగుతున్న నేపథ్యంలో నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు విచారణకు హాజరవ్వలేనంటూ కేసీఆర్ చెప్పారు. టైం కావాలని చెప్పారు. సిట్ అధికారులేమో విచారణకు హాజరవ్వాలని చెప్పి నిన్న నోటీసులు ఇచ్చారు. ఈరోజు విచారణకు హాజరవ్వాలని అడిగారు. అట్ ది సేమ్ టైం 65 సంవత్సరాల వయసు పైబడిన నేపథ్యంలో ఆయనకు కంఫర్టబుల్గా ఉండేలా ఆయన చెప్పిన చోట సిటీ లిమిట్స్లో, హైదరాబాద్ లిమిట్స్లోనే ఆయన చెప్పిన చోట విచారణకు మేము వస్తామంటూ అధికారులు చెప్పారు. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్కి రావాలని చెప్పేసి అడిగారు. ఈ నేపథ్యంలో అధికారులు కుదరదని చెప్పారు. సిటీ లిమిట్స్లోనే ఖచ్చితంగా విచారణకు రావాలి అంటూ చెప్పారు. కానీ ఇప్పుడు ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకి, అంటే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి విచారణకు రావాలి అంటూ అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయబోతోంది, ఏం చేసే అవకాశం ఉంది? ఇప్పటికే జగదీష్ రెడ్డి అలాగే కేసీఆర్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మాట్లాడారట, డిస్కస్ చేశారట. ఎలా మనం మూవ్ ఆన్ అవ్వాలి, ఈ విషయానికి సంబంధించి మన స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి అనే దానికి సంబంధించి డిస్కస్ చేశారంటూ తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, కేటీఆర్ విచారణకి హాజరవడానికి ముందు తర్వాత కేసీఆర్తో భేటీ అయ్యారు. హరీష్ రావు విచారణ తర్వాత కేసీఆర్తో భేటీ అయ్యారు. సంతోష్ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూసాం. సో ఎవరు విచారణకు వెళ్ళినా కేసీఆర్తో భేటీ అయ్యారు. మరి ఇప్పుడు కేటీఆర్తో ఇప్పటికే డిస్కస్ చేసినట్లుగా తెలుస్తోంది. కాకపోతే మరి ఎల్లుండి మధ్యాహ్నం నిజంగా విచారణకు హాజరవుతారా, లేకపోతే ఇంకా సమయం కావాలని కోరుతారా అనేదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. ఈ సమయం కోరడం అనేది కూడా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు త్వరలో ఉన్నాయి కాబట్టి, నామినేషన్ ప్రక్రియ ఉంది కాబట్టి దీనికోసం సమయం కోరుతున్నారా, లేకపోతే న్యాయపరంగా ఉన్నటువంటి పాసిబిలిటీస్ని చెక్ చేసుకోవడానికి మరింత డిస్కస్ చేసి, న్యాయ నిపుణులతో మరింత డిస్కస్ చేసి పాసిబిలిటీస్ గురించి ఇంకేమైనా డిస్కస్ చేయడం కోసం టైం అడుగుతున్నారా? సో ఇదే అతిపెద్ద ప్రశ్న. ఇప్పుడు కేసీఆర్ విచారణకి వస్తారా అంటే, విచారణకి నేను సహకరిస్తాననేది చెప్పారు. కానీ ఎల్లుండే హాజరు కావాలని చెప్పి సిట్ అడుగుతున్న నేపథ్యంలో, నందినగర్ హౌస్లో విచారిస్తామంటూ సిట్ చెప్తున్న నేపథ్యంలో అక్కడికి హాజరవుతారా, లేకపోతే మరింత సమయం కావాలని కోరతారా అనేదే అతిపెద్ద ప్రశ్న. బట్ ఒక్క విషయం అయితే క్లియర్గా మనం చెప్పుకోవచ్చు, ఈ కేసుకు సంబంధించి అతి త్వరలో ఒక పెద్ద బ్రేక్ త్రూ ఏదో ఉండబోతోంది మొత్తానికి ఈ విషయంలో అనేది మనకి ఒక అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే కోర్టు ఏమో విచారణ పూర్తి చేయాలి అని చెప్పి చాలా ఖరాఖండిగా చెప్పింది. మరోవైపు రాజకీయంగా ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించిన అంశం. ఒకవేళ నిజంగా ఇక్కడ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు, ఈ అంశం మనం మాట్లాడుకునే ముందు ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ని అరెస్ట్ చేస్తారంటే అవునని 43% మంది అంటున్నారు, కాదని 56%, 44% మంది అవునంటున్నారు, 56% మంది కాదు అంటున్నారు. దగ్గరగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ పర్సంటేజ్ ఎనీవే ఎక్కువ శాతం మంది నో అనే చెప్తున్నారు. కానీ ఈ రాజకీయంగా ఇంత ఇంపాక్ట్ ఉన్నటువంటి ఈ విషయాన్ని మున్సిపల్ ఎన్నికల సమయంలో ఒకవేళ ఏదైనా సరే కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే, అది ఏదైనా సరే, అంటే కేసు ఇదేమీ లేదు అని ఒకవేళ కేసు విచారణ సందర్భంగా తేలినా, లేదు కేసులో ఎవరినైనా అరెస్ట్ చేయాల్సి వచ్చిన బీఆర్ఎస్ కీలక నాయకుల్ని, రెండూ కూడా పెద్ద విషయాలే అవుతాయి ఖచ్చితంగా. కేటీఆర్ చేశాడు, సంతోష్ చేశారు, లేకపోతే కేసీఆర్ చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు చూస్తూనే ఉన్నాం. ఈవెన్ కవిత కూడా తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పడాన్ని మనం చూసాం. తనలాంటి సామాన్యులకు న్యాయం జరుగుతుందా అని ఒక ప్రశ్నలు లేవనెత్తడాన్ని మనం చూసాం. అలాగే కేసీఆర్ మరోపక్క రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఈ విషయంలో డ్రామా ఆడుతున్నారని కూడా చెప్పడాన్ని మనం చూసాం. ఇలాంటి సందర్భంలో ఏదో ఒకటైతే తేలే అవకాశం కనిపిస్తోంది. ఎక్కువసేపు నానుస్తారా, లేకపోతే తేల్చేస్తారా? ఈలోగా కోర్టుకి ఇవ్వాల్సినటువంటి ఈ ఫైనల్ మొత్తం ఈ డీటెయిల్స్లో ఏముంటుంది, ఎవరిది మిస్టేక్గా, ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అలాగే సంతోష్ వీళ్ళందరి విచారణ తర్వాత కీలకమైనటువంటి బీఆర్ఎస్ అగ్రనాయకులందరినీ విచారించిన తర్వాత వీళ్ళ మీద ఇన్ని రోజుల నుంచి విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏమీ లేదని తేలితే కాంగ్రెస్కి నష్టం అవుతుంది. ఇన్ని రోజులు అనవసరంగా గందరగోళం చేశారని కాంగ్రెస్కి నష్టం చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేదు, వీళ్ళలో ఎవరి పాత్ర అయినా ఉందని చర్యలకు ఉపక్రమిస్తే ఎన్నికల సమయంలో ఇది ఎటు తిరిగి ఎటు ఫైర్ అవుతుందో తెలియదు. అది నెగిటివ్ అవుతుందా లేకపోతే సెంటిమెంట్ కింద వర్కౌట్ అవుతుందో తెలియదు. కాబట్టి రిస్క్ తీసుకోరు, ప్రభుత్వం తొందరపడదేమో ఈ విషయంలో అనేటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అలాగని నాంచుకుంటూ పోతారా? ఇప్పుడు ఇదే అతిపెద్ద ప్రశ్న. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? అతి త్వరలో ఈ కేసులో క్లారిటీ రాబోతుందా? కేసీఆర్ మీద కానీ లేదంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నాయకుల మీద కానీ ఎవరి మీదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా?
వాట్ డూ యూ థింక్ నాంచడానికి అవకాశం ఉందా ఈ విషయంలో ఏదో క్లారిటీ వస్తుందా? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మెదక్ నుంచి మా ప్రతినిధి మహేష్ కూడా జాయిన్ అవుతున్నారు. మహేష్, ఏం డిస్కషన్ నడుస్తుంది ఇప్పుడు? ఖచ్చితంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి కేసీఆర్, ఇక్కడ మరొక విషయం, 7 గంటల పాటు విచారించారు హరీష్ రావుని, కేటీఆర్ని, వీళ్ళందరినీ కూడా. కానీ కేసీఆర్ని మాత్రం 3 గంటలకు విచారణకు రావాలని చెప్పి అడుగుతున్నారు. అంటే అతి తక్కువ సమయమే విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకని డిఫరెన్స్? అంటే ఆయన వయసు రీత్యా మరొకసారి విచారిద్దాం, ఒకేసారి ఇన్ని గంటల పాటు విచారించలేమనే ఆలోచనలో ఉన్నారా, లేకపోతే ఇంకేం కారణంతో ఆయన్ని మధ్యాహ్నం పిలుస్తున్నారు? ఎందుకంటే కేటీఆర్ని, హరీష్ రావుని వీళ్ళని మార్నింగే పిలవడం మనం చూసాం. 11 గంటలకే పిలిచారు. 11 గంటల నుంచి సాయంత్రం వరకు 6 గంటల వరకు విచారించారు. సో కానీ కేసీఆర్కి ఎందుకని మధ్యాహ్నం 3 గంటలకి విచారణకు రావాలని అడుగుతున్నారు? కారణం ఏంటి? ఆయన వయసు రీత్యా ఎక్కువసేపు విచారించకూడదని చెప్పి నిర్ణయించుకున్నారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? వాట్ డూ యూ థింక్? మహేష్, డీటెయిల్స్ ఏంటి? ఇంకా టైం అడుగుతారా, లేకపోతే విచారణకు సహకరిస్తారా? ఇదే అతిపెద్ద ప్రశ్న. ఖచ్చితంగా ఇప్పటికే బీఆర్ఎస్ అధినేతకు బిగ్ షాక్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వయసు పైబడిన 65 సంవత్సరాలు పైబడిన వారికి ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా నాకు ఎక్కడైనా ఒక ఈ చిట్టు విచారణ చేయొచ్చని చెప్పి ప్రధానంగా 7 అంశాలను కూడా కేసీఆర్ ఒక నోటీస్ కూడా పంపించిన పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే కేసీఆర్ ఇచ్చిన నోటీస్ కు బిగ్ షాక్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఫిబ్రవరి 1న కేసీఆర్ విచారణను డేట్ ఫిక్స్ చేసిన చిత్తాధికారులు చెప్పుకోవచ్చు. అదేవిధంగా నంది నగర్ నివాసంలోనే విచారిస్తామన్న చిత్తాధికారులు ఆదివారం 3 గంటలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తన విచారణ తేదీ మార్చాలని కోరిన కేసీఆర్ కు భంగపాటుగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే కేసీఆర్ కు ఒక భంగంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ హరీష్ రావుతో పాటు కేటీఆర్ తో పాటు అదేవిధంగా జగదీష్ రెడ్డితో పాటు ఒక 7 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చర్చలు జరిగిన నేపథ్యంలోనే ఇప్పటికీ నోటీసులు జారీ చేయడం ఒక షాక్ గా చిన్నటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్గతంగా ఒక షాక్ గా చెప్పుకోవచ్చు. కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించిన సిట్ అధికారులుగా చెప్పుకోవచ్చు. అంటే ఫామ్ హౌస్లే కాకుండా 99లోనే కేసీఆర్ విచారణ జరపాలని చెప్పి సిట్ అధికారులు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి మరి కేసీఆర్ ఎటువంటి ఎత్తుగడలతో ముందుకెళ్తారు ఏంటి అని చెప్పి అన్ని కోణాల్లో పరిశీలించాలి. ఎందుకంటే ఒక్కసారి ఒక సిట్ అధికారులకు నోటీసు పంపించిన తర్వాత మళ్ళీ రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. మరోసారి కూడా అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి కేసీఆర్ ఎటువంటి ఎత్తుగడతో ముందుకెళ్తారు. ఎందుకంటే కేసీఆర్ రాజకీయ చాణక్యుడిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎత్తుకు ఎత్తేసి ఒక శక్తి కూడా కేసీఆర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకొక నోటీసు ఖచ్చితంగా సిద్ధాధికారులకు పంపించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆదివారం 3 గంటలకు రావాలని చెప్పి ఘంటాపదంగా సిద్ధాధికారులు చెప్తున్న పరిస్థితి. మరి కేసీఆర్ ఎట్లా తీసుకుంటారు, స్వాగతిస్తారా, తిరస్కరిస్తారా అనే కోణంలో ఒక బీఆర్ఎస్ పార్టీని కూడా సీరియస్ గా చూస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పువచ్చిన పరిస్థితి ఉంది. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఖచ్చితంగా కేసీఆర్ కు నోటీసు ఇవ్వడం ఏంటి? ఒక 10 సంవత్సరాలుగా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించిన వ్యక్తికి నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి వేచి చూడాలి నన్ను ఎందుకంటే ఎటువంటి పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు మారబోతున్నాయి ఏంటి అని చెప్పి ప్రధానంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక చిత్తాధికారుల నిర్ణయాన్ని కేసీఆర్ ఏ విధంగా స్వాగతిస్తారో తిరస్కరించాలని వేచి చూడాల్సిందే. నందు కొంతవరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం, అంటే కొంతమంది ఒపీనియన్స్ ప్రకారం, కీలకమైన వ్యక్తుల ఒపీనియన్స్ ప్రకారం, మున్సిపల్ ఎన్నికల తంతు ముగిసే వరకు నాకు సమయం ఇవ్వండి అని కేసీఆర్ మరొకసారి అడిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. సో ఒకవేళ అడిగితే అలా పాసిబిలిటీ ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే మనం ఉదయం చూసాము. అదే దీనికి సంబంధించి రిప్లై ఇచ్చిన పరిస్థితిలో ఒక మున్సిపల్ ఎన్నికల్లో బిజీ ఉన్నాను, మున్సిపల్ ఎన్నికల తర్వాతనే ఒక సిటీ అధికారులకు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా తెలిసింది. దీన్ని మరి ఎందుకు సిట్ అధికారులు ఇంత సీరియస్ గా చెప్తున్నారు? ఒక మాజీ ముఖ్యమంత్రి 65 సంవత్సరాల పైబడిన వ్యక్తికి మళ్ళీ ఒక సిట్ నోటీస్ ఇవ్వడానికి కూడా ప్రతి ఒక్కరూ యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించి మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక చూస్తున్న పరిస్థితి. ఇప్పటికైతే మరి ఖచ్చితంగా మళ్ళీ రిప్లై ఇస్తాడు సిట్ అధికారులకు, అంటే సంబంధించిన లీగల్ ఒపీనియన్ తీసుకుంటాడు. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఆరోగ్య రీత్యా కావచ్చు, ఇటు మున్సిపల్ ఎన్నికల రీత్యా కావచ్చు, ఖచ్చితంగా నాకు గడువు కావాలని కోరే అవకాశం అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. నన్ను
రైట్ మహేష్, ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఏం చర్చ నడుస్తుంది? కేటీఆర్కు లేదంటే హరీష్కు సంతోష్కు వీళ్ళకి నోటీసులు ఇవ్వడం, విచారించడం ఖచ్చితంగా చాలా కీలకమైనటువంటి పరిణామమే. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం, విచారణకు రావాలనడం అనేది ఇంకా పెద్ద పరిణామం ఖచ్చితంగా. సో బీఆర్ఎస్లో ఉన్నటువంటి చర్చ ఏంటి? ఖచ్చితంగా అన్నది ఇప్పుడే అగ్రనాయకత్వం మాజీ మంత్రి హరీష్ రావు నిన్నటి రోజు సూర్యునిపై ఉమ్మేసినట్టు కేసీఆర్ నోటీసులు ఇచ్చని చెప్పి ప్రధానంగా ఒక సభలో చెప్పిన పరిస్థితి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్ని మండలాల కేంద్రాల్లో కూడా ప్రధానంగా ఒక విమర్శిస్తున్నారు, రాష్ట్రారోపణలు నిరసనలు చేస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి నాయకత్వాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించిన వ్యక్తి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని ఒక మంచి స్వర్ణాంగ రాష్ట్రంగా తీర్చిదిద్దిన వ్యక్తికి నోటీసు ఇవ్వడం ఏంటని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణి కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్తారు ప్రభుత్వం కావచ్చు, ఇటు చిట్టాధికారులు కావచ్చు, ఖచ్చితంగా కేసీఆర్ కు ఎట్లా ముందుకెళ్తారని వేచి చూడాల్సిందే నందు. రైట్ థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కేసీఆర్కు మరొకసారి నోటీసులు ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నందినగర్లో కేసీఆర్ నివాసంలో విచారిస్తామంటూ అధికారులు చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ సహకరిస్తారా, ఈ విచారణకు అటెండ్ అవుతారా, లేకపోతే మరింత సమయం కావాలని కోరుతారా మున్సిపల్ ఎన్నికల ప్రాసెస్ నడుస్తున్న నేపథ్యంలో? ఇదే అతిపెద్ద ప్రశ్న. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణుల్లోనే కాదు, మొత్తం తెలంగాణ రాజకీయాల్లోనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ విచారణ అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో మీ అభిప్రాయాలు ఏంటి? అతి త్వరలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఒక బ్రేక్ త్రూ ఉండబోతోందా అనేది అతిపెద్ద ప్రశ్న. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.